హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అబ్బబ్బబ్బా, ఏం ఎండలండి! ఏం ఒక్కపోత పోస్తుంది. పిల్లలోటి ఇంట్లో ఉన్నారు. అమ్మ బాబోయ్, ఇది కావాలి అది కావాలి, ఎంత నీళ్లు తాగుతున్నా దాహం తీరట్లేదని గోల గోల గోల. అబ్బబ్బా, ఏమైనా చేస్తావా ఇంట్లో చల్లగాను, లేకపోతే బయట నుంచి ఏమైనా తెచ్చుకోమంటావా అని కూడా అడుగుతున్నారండి. అందుకని చూసారా, వీడియోలో చూపిస్తున్నాను. ఏమిటి ఇలా పచ్చి మామిడికాయ ఒకటి పండుతోటి తీసుకుని అనుకుంటున్నారు కదా. చూడండి, మీకే అర్థమవుతుంది ఏమిటో. మామిడి పళ్ళను ఇలా చక్కగా కడుక్కొని తీసుకొని వచ్చి ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నానండి. చెక్కు తీసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఫస్ట్ ఒక్క పండు పెద్ద సైజుది ఒకటి తీసుకోండి. ఇంకోటి పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఓకేనా? ఇది కూడా చెక్కు తీసుకొని రెడీ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా. అయితే పచ్చి మామిడికాయ మాత్రం అంత పడదండి, అంత అక్కర్లేదు. కొంచెం అయితే కొంచెం చూపించిన విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చక్కగా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం రెండు కూడా పచ్చి మామిడికాయ ముక్కలు, పండు మామిడికాయ ముక్కలు. ఇప్పుడు దీనికి నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మీకు చూపిస్తాను. చూసారా, ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ప్యూరీ చేసేసుకోండి. ముక్కలు ఎక్కడ ఉండకుండా చూసుకోండి. ప్యూరీ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉన్నదనుకోండి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. ఏమవుతుంది, ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, అది వేసుకోండి. వేసుకొని కొంచెం ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి మిక్సీ జార్లో కూడా అడుగున ఉండిపోతుంది కదా, అది కూడా నీళ్ళు వేసేసుకొని నీట్గాను దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవటం, ఎందుకు, అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని ప్యాన్లో వేసేసుకోండి. ఇదంతా ఉడకడానికి ఒక 3-4 మినిట్స్ పడుతుంది. నాకు తెలిసి 5 మినిట్స్ లోపు అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలుస్తుంది, నాకు ఇక్కడ పంచదార ఇంకొంచెం నేను వేసుకున్నానండి, నాకు సరిపోలేదు, అందుకని ఇంకో గ్లాస్ పంచదార వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత దగ్గర పడుతుంది, మీకు థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది అనమాట. ఉడుకుతున్నది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇలా బబుల్ పైకి ఇలా వచ్చినట్టు. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఒక మంచి గిన్నె తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, చిక్కగా ఉంది కదా, దీన్ని పలుచగా చేసుకోవాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను. ఫ్రూటీ అండి, ఫ్రూటీ. పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తర్వాత అవుతుంది కదా, అది గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తింటే అనేసాను, మర్చిపోయి, తాగితే ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, మార్కెట్ ఫ్రూటీలానే ఉన్నదండి, చెప్తే నమ్మరు, నిజంగానే. చూసారా, చాలా సులువుగా అయిపోయింది నాకైతే. అంటే వితిన్ 10 మినిట్స్ పట్టింది అనుకుంటాను. గ్లాస్లో సర్వ్ చేసుకొని శుభ్రంగా తాగేసారండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద ఫ్రూటీ ఇన్ దిస్ సమ్మర్. ఉంటాను.